టాలీవుడ్ ట్రేడ్ మతులు పోయేలా సయారా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్ని కాదు. 500 కోట్ల మైలురాయికి అతి దగ్గరగా ఉన్న ఈ బ్లాక్ బస్టర్ ఇంకా హౌస్ఫుల్స్తోనే నడుస్తూ ఉంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో యువత, కాలేజీ కుర్రకారు ఏదో పిచ్చి పట్టిన రేంజ్లో దీన్ని చూస్తూ ఉన్నారు. క్లైమాక్స్ అయ్యాక అమ్మాయిలు కంటతడి పెట్టుకుంటూ బోరున ఏడుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన సయారా ఈ స్థాయిలో సెన్సేషన్ అవుతుందని ఎవరు ఊహించలేదు. అయితే ఈ హిస్టారిక్ హిట్ వెనుక ఒక ఆసక్తికరమైన స్టోరీ ఉంది. సయారా కథ రాసుకున్నప్పుడు దర్శకుడు మోహిత్ సూరి ముందు అనుకున్న కాస్టింగ్ వేరు. నిజ జీవిత భార్యాభర్తలు సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీలతో ప్లాన్ చేసుకున్నాడు. ఫేస్ వాల్యూ ఉన్న స్టార్స్ అయితే మార్కెట్ అవుతుందని, ఓపెనింగ్స్ బాగా వస్తాయని అతడి అభిప్రాయం. అది నిజమే కూడా. ఇద్దరికీ కలిసి కథ చెప్పాడు. వాళ్ళు సంతోషంగా ఓకే కూడా చెప్పారు. ఇదే కబురును నిర్మాణ భాగస్వామిగా ఉన్న యశ్రాజ్ ఫిలిమ్స్ ఆదిత్య చోప్రాకి కూడా చేరవేశాడు. ఇక్కడే ట్విస్ట్ జరిగింది. స్క్రిప్ట్ని A to Z వడబోసిన ఆదిత్య చోప్రా సయారా లాంటి లవ్ రొమాంటిక్ సబ్జెక్ట్కి ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ సెట్ అవ్వరని, కొత్త వాళ్లను తీసుకుంటే పనవుతుందని మోహిత్ సూరికి వివరించాడు. అపారమైన అనుభవం ఉన్న అంత పెద్ద లెజెండరీ ఫిల్మ్ మేకర్ చెప్పాక తొందరపడకూడదు అని భావించి మోహిత్ సూరి తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాడు. కొత్త మొహాల కోసం వేట మొదలు పెట్టాడు. అప్పుడే చిక్కీ పాండే కొడుకు ఆహాన్ పాండే కనిపించాడు. ఆ కుర్రాడు తన స్టోరీకి న్యాయం చేస్తాడని భావించి బుక్ చేసుకున్నాడు. అనీత్ పడ్డ అమాయకత్వం, అందం హీరోయిన్ అవకాశం అందుకునేలా చేసింది. అలా సయారా ఒకరి కోసం అనుకుని మరొకరిని చేరుకుంది. ఇక్కడ ఆదిత్య చోప్రా ముందు చూపును అభినందించాలి. ఎందుకంటే ఒకవేళ ఇదే సినిమా సిద్ధార్థ్ కియారా చేసి ఉంటే ఇంత రేంజ్కు వెళ్లేది కాదు. కొత్త జంటలో క్యూట్నెస్, హానెస్టీ కనెక్ట్ అవ్వడం వల్లే యూత్ ఇంతగా ఎగబడుతున్నారు. అది స్టార్లతో సాధ్యం కాదు. అందుకే మోహిత్ సూరి సైతం ప్రాక్టికల్గా ఆలోచించి ఆదిత్య చోప్రాకు ఎస్ చెప్పాడు. దీనివల్ల బడ్జెట్ తగ్గడమే కాక డెబ్యూ కపుల్ని తనకు అనుకూలంగా ఎలా కావాలంటే అలా పర్ఫార్మెన్స్ రాబట్టుకోవడానికి ఛాన్స్ కూడా దొరికింది. ఇంకో వారం రోజుల్లో సయారా వసూళ్లు చావాని దాటిపోవచ్చని అంచనా. థియేటర్ బిజినెస్ని రిటర్న్స్ లెక్కల్లో చూసుకుంటే ఇప్పటికే సయారా 2025లో టాప్ హిట్గా నిలిచింది. దీని దెబ్బకే గత వారం రావాల్సిన అజయ్ దేవగన్ సన్ ఆఫ్ సర్దార్ 2 ఆగస్టు 1న విడుదలవుతుంది. అప్పటికంతా సయారా జోరు తగ్గుతుందనుకుంటున్నారు. కానీ ఆ సూచనలు మాత్రం కనిపించడం లేదు. దెబ్బకు సన్ ఆఫ్ సర్దార్ 2 టికెట్ల మీద బుక్ మై షోలో 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. చిన్న సినిమాగా వచ్చి పెద్ద సునామీగా మారిన సయారా ఓటీటీలో వచ్చాక ఇంకెంత సెన్సేషన్ అవుతుందో చూడాలి.